హలో సార్, నమస్తే అండి. చూడండి, భారీ ఆధిక్యాల్లో దూసుకుపోతున్న టీడీపీ జనసేన బీజేపీ క్యాండిడేట్లు 99 స్థానాల్లో కూటమి ఉంటే ఒక్క స్థానం వైసీపీ నడుస్తుంది. అలాగే ఎంపీ సీట్లు 12 టీడీపీ అయితే 4 బీజేపీ. వైసీపీ సున్నానా? వైసీపీ సున్నా. ఏమైందన్నా? కడప కూడా సున్నాలో ఉంది. ఇంకా లీడింగ్ రాలేదా? రాలేదు. ఏంటి ఈ ఘోరం ఏంటండి? కడప మా నాయన 1989, మా చిన్న ఆయన నేను 5,35,000 రికార్డు మెజారిటీ అని జంబక్ మాటలు మాట్లాడాడే. ఏమైంది? ఏం బాబాయిని చంపినోడిని పంపించేస్తున్నారా? అర్థం కావటం లేదు. జనాలు పంపించేస్తున్నారు. ఏమో అండి, జగన్ని చూస్తుంటే నాకు బాధ వేస్తా ఉందండి. ఎందుకంటే ప్రత్యర్థి అయినా కానీ బాగుండాలని కోరుకోవాలి, కానీ ప్రజలు ఏంటండి ఇట్ట కొడుతున్నారు? పోస్టల్ బ్యాలెట్లలో పులివెందుల్లో కూడా మెజార్టీ రావట్లేదు జగన్మోహన్ రెడ్డికి. నాకు అర్థం కాండి ఏంటంటే జగన్మోహన్ రెడ్డిని ఎందుకు అంత కక్ష? ఏ పాపం చేసినాడు? బాబాయిని చంపడం తప్ప జగన్మోహన్ రెడ్డి? సంగతి చెప్పమంటారా? ఇలా ప్రపంచం నడుస్తుంది తెలుగుదేశం కూటమికి. మరో పక్కన సాక్షిలో తెలుగుదేశంకి 1, 7 వైసీపీ అని చెప్పి చూపిస్తున్నారు. మా సాక్షి ఎలా తెలుసా? మా భారతత్తమ్మ ఎప్పుడు చూసినా కానీ రివర్స్ రాస్తుంది. వాళ్ళకి ఏంటంటే ఒక శాపం ఉన్నట్టుందండి. ఏంటంటే నిజాలు పలికితే తల 1000 ముక్కలైపోతుంది అనే శాపం ఏమన్నా ఉందేమో డౌట్ గా ఉంది. ఎందుకంటే ఆ రోజు డేట్ తప్పితే ఆ చికెన్ రేట్లు, మటన్ రేట్లు, ఇంకేమన్నా రోగాల గురించి వీటి గురించి తప్పితే ఏది కరెక్ట్ గా రాయరు. అదేం పాడు బుద్ధి. మళ్ళీ జర్నలిజము నీతులు చెప్తుంది. ఎట్ట చెప్తుంది తెలుసా? ఇంకెవరు కూడా ఆ నీతులు వింటే వీళ్ళు ఇంత మంచి అనుకున్న రియాలిటీ ఏంటంటే మొత్తం రివర్స్. వీళ్ళు ఒక పాలకుల, వీళ్ళు న్యూస్ పేపర్ డబ్బుందని ఛానల్ పెట్టుకుంటే కదా క్రెడిబిలిటీ ఉండాలి. సాక్షి క్రెడిబిలిటీ ఏంటి? 100 మంది పరువు నష్ట దావాలు వేస్తే ఆ పరువు నష్ట దావాలు నేను కట్టలేని దొంగల తప్పించుకొని తిరగడం వీళ్ళ క్రెడిబిలిటీ. మరో ఫ్లాష్ న్యూస్ అండి. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే 100 స్థానాల్లో కూటమి ముందంజలో ఉంటే వైసీపీ కేవలం 1 స్థానంలో ఉంది. అంటే మీరు ఇలాగే ప్రయాణం కొనసాగుతుంటే వైసీపీకి ఎన్ని స్థానాలు రావచ్చు అంటారు? 2 స్థానాలు కూడా రావేమో అన్నట్టు ఉంది. అంటే సింగిల్ అన్నాడు, సింగిల్ గా మిగిలిపోతాడేమో అని భయం వేస్తా ఉంది. సింగిల్ గా మిగిలిపోతాడని భయం ఎందుకు? సంతోషపడాలి. రాష్ట్ర ప్రజలు అందరూ పండుగ చేసుకుంటున్నారు. ఎందుకంటే భయం వేస్తా ఉందంటే ఆ పిచ్చోడు ఇన్ని రోజులు ఏదో ప్యాలెస్ లో ఉన్నాడు, ఇప్పుడు బయటకు వచ్చి అందరిని కొరికేస్తాడేమో అని భయం వేస్తా ఉందండి. రాళ్లతో కొట్టేస్తాడేమో అని భయం. అందుకే లోపల బంధించి పెడితే ప్రాబ్లం లేదు, పిచ్చి కుక్కని బయటకు వెళ్తే అందరిని వచ్చి కరిచేస్తుందేమో అని. ఒక పక్కన లోకేష్ గారు, చంద్రబాబు గారు, పురంధరేశ్వర్ గారు, పవన్ కళ్యాణ్ గారు, త్రిబుల్ గారు అతి భారీ మెజార్టీలతో దూసుకుపోతున్నారు. ఏం చెప్తారు? ప్రజలకు తీర్పు క్లియర్ మ్యాండేట్ అండి. రాష్ట్రంలో తెలుగుదేశం 87, జనసేన 13, బీజేపీ 2 ఇప్పుడు వరకు ఉండే లీడింగ్, వైసీపీ 1. అంటే దీన్ని బట్టి చూడండి, పలమనేరు, చిత్తూరులో కూడా టీడీపీ ఆధిక్యం, నెల్లూరు ఎంపీ స్థానంలో కూడా వేమిరెడ్డి గారు ఆధిక్యం. ఇక్కడ చూస్తే ఏంటంటే జిల్లాలు తుడిచిపెట్టుకుపోతున్నాయి. వైసీపీ ఓడిపోబోతుంది. ఏంటంటే నెల్లూరులో గతంలో తెలుగుదేశం కాలేజీ ప్రిన్సిపల్ ఆధిక్యంలో ఉన్నారు. మీరు ఒకటి గమనించండి, గతంలో నెల్లూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీకి 1 సీట్ రాలా, కానీ ఈరోజు నెల్లూరు పార్లమెంట్ లోనే ఆధిక్యంలో ఉన్నారంటే మీరు చూడండి ప్రజలు ఏ విధమైన మ్యాండేట్ ఇచ్చారో. గతంలో చిత్తూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీకి ఒకే 1 స్థానం కుప్పం వచ్చింది, కానీ ఈసారి చిత్తూరు జిల్లాలో కూడా తెలుగుదేశం దూసుకుపోతూ ఉంది. అది మాత్రమే కాకుండా మీరు చూస్తే పల్నాడు లాంటి ప్రాంతాల్లో కావచ్చు, ఎక్కడ వైసీపీ కంచుకోట్లన్నీ తుడిచిపెట్టుకుపోతున్నాయి. బైరెడ్డి శబరి గారు నంద్యాలలో లీడింగ్ కావచ్చు, జనసేన అభ్యర్థి ఖచ్చితంగా. ఎందుకంటే ప్రతి ఒక్క దగ్గర అండి తెలుగుదేశం మ్యాండేట్ అనేది క్లారిటీగా కనిపిస్తా ఉంది. ప్రజలందరూ క్లారిటీగా తీర్పు ఇచ్చారు. చంద్రబాబు నాయుడు గారిని గెలిపియాలని పట్టుదలతో ఓట్లేశారు. నిరుద్యోగులు, మహిళలు, యువత, అదేవిధంగా విద్యార్థులు, ప్రతి ఒక్క అన్ని రంగాల వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి వాళ్ళని కసితో ఓట్లేశారు. అది ఈ రోజు క్లియర్ కట్ గా కనబడుతుంది. ఎరపతినేని గారి భారీ ఆధిక్యంలో ముందంజలో ఉన్నారు. పలనాడు పులండి మరో కోడల ఎరపతినేని గారు ఖచ్చితంగా గెలుస్తారు. మాచర్లో కూడా గెలిచే అవకాశం ఉంది. పిన్నేలిని రావద్దన్నారు కదా కౌంటింగ్ కేంద్రానికి, పిన్నేలి అప్స్కాండ్ అంట, అది కూడా న్యూస్ వస్తా ఉంది. మీరు ఈ విధంగా చూస్తే ఎక్కడ చూసినా కానీ క్లియర్ మ్యాండేట్ తెలుగుదేశం వైపు మొగ్గుతూ ఉన్నారు జనాలందరూ. బొబ్బిలి రాజ సంస్థానం నుంచి పోటీ చేసిన బేబీ నైనా గారు భారీ ఆధిక్యంలో తప్పకుండా బేబీ నైనా గారు కావచ్చు, అశోక్ గజపతి రాజు గారు అమ్మాయి అదితి గారు కావచ్చు, ప్రతి ఒక్కరు దూసుకుపోతున్నారు. శ్రీకాకుళంలో తుఫాను మొదలైంది. అనంతపురంకి వచ్చే వరకు జిల్లాలు తుడిచిపెట్టిపోతాయి. తెలుగుదేశం జిల్లా టోటల్, ఉమ్మడి అనంతపురం జిల్లా టోటల్ స్వీప్ తెలుగుదేశం భారీ ముందంజలో ఖచ్చితంగా. ఎందుకంటే ప్రజలు ఆ విధంగా జగన్మోహన్ రెడ్డి గారి పైన కసితో ఉన్నారు. ఈ రోజు ప్రజలు తెలుగుదేశం పార్టీ అఖండ విజయాన్ని అందబెట్టబోతున్నారు. చూడండి 102-1. ఇంకేంటి ఇప్పుడు నాకు తెలిసి వైసీపీ నేతలు ఊర్లు ఖాళీ చేస్తున్నారండి. వాళ్ళు చేసిన తప్పులకి భయపడి
ఈ రోజు దొంగల్లా పారిపోయారు ఊర్ల నుంచి ఎవరు వైసీపీ నేతలు. Yes. మేము పులులం మగాళ్ళం అని చెప్పుకునే వైసీపీ నాయకులు ఈ రోజు ఊర్లు ఖాళీ చేసి వెళ్ళిపోతున్నారు. ఊర్లు ఖాళీ చేసి వెళ్ళిపోతున్నారు. అర్థం చేసుకోండి. ఊర్లు ఖాళీ చేస్తూ ఉన్నారంటే వాళ్ళ ఎంత భయం పుట్టుకునిందో. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఉదయం నుంచి కనపడట్లేదంట. ఇంకేం కనబడతాడు? మాచర్లలో అస్సాం పిన్నేలి అస్సాం. నర్సరావుపేట దాటి ఎక్కడికి వెళ్ళొద్దన్నారు. నర్సరావుపేటలో ఎక్కడ మనిషి కనపడట్లేదంట. అస్సాం అప్పుడే అబ్స్కాండ్ అయిపోయాడండి. ఎస్పీ గారి ఆఫీస్ లో సబ్మిట్ చేయమని చెప్పింది కోర్టు. కానీ ఆ అడ్రస్ లో గానీ ఆ ఫోన్ నెంబర్ లో గానీ ఆయన ఇప్పుడు లేడు, దొరకట్లేదు. భయంతో వెళ్ళిపోయి ఉంటాడు. ఎంతో మంది అమాయకులను చంపాడు కదా, దాని నుంచి వచ్చే రివర్స్ బంతి నువ్వు ఎంత కొడితే అంత స్పీడ్ గా వస్తుంది. ఆ బంతి వస్తా ఉంటుంది నీ తలకు తగులుతుందని భయపడి పారిపోయి ఉంటాడు. అది కాదండి, 102 స్థానాలు కూటమికి అయితే 1 వైసీపీకి అయితే ఇదే పందాలో గనక కౌంటింగ్ కొనసాగితే వైసీపీకి అసలు ఏం మిగులుద్ది అంటారు? 1 స్థానం 2 స్థానాల ఏం మిగలదు. జగన్మోహన్ రెడ్డి బొచ్చు అన్నాడు కదా, లాస్ట్కి ఆ బొచ్చు బీక్కొని చేతిలో పెట్టారు. ఓకే అండి, మీకు ధన్యవాదాలు చెప్తున్నాం. మీకు ఆల్ ది బెస్ట్ విషెస్ చెప్తున్నాం. అభినందనలు తెలియజేస్తున్నాం. మరి వీడియోలో మళ్ళీ మాట్లాడతాం. థ్యాంక్ యూ అండి.